అమెరికాలోని షాండియాగాలో ఓ ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి సుమారుగా 8 నుంచి 10 మంది చనిపోయినట్టుగా అధికారులు అయితే ధృవీకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే విమానం జనావాసాలు ఇండ్ల మధ్యన పడడంతో ఆ పెద్ద ఎత్తున ఆ ఇంటి ముందున్నటువంటి ఆ కార్లతో పాటు ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి ఆ సంబంధించినటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఒక భీకరమైనటువంటి వాతావరణం కనపడతా ఉంది. ముఖ్యంగా ఆ విమానం ఆ ప్రైవేటు జెట్కు సంబంధించినటువంటి విమానంగా ఇప్పటికైతే ధృవీకరించడం జరిగింది. ఒక పక్కన ఇండ్ల మధ్యలో ఆ కూలిపోవడంతో ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చనిపోయినప్పటికీ ఆ ఇంట్లో సంబంధించినటువంటి విమానంలో ఉన్నటువంటి ఆ జెట్ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో ఆ జెట్ ఫ్యూయల్ అంతా కూడా రోడ్డుపైకి చేరడం, ఒకేసారి మంటలు అంటుకోవడంతో దాంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ విమానంలో ఉన్నటువంటి ప్రైవేట్ జెట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చనిపోయినట్టుగా ధృవీకరించడం జరిగింది. కానీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ప్రమాదం జరగనట్టుగా స్పష్టంగానైతే అర్థమవుతా ఉంది. సో ఒకసారి చూస్తే అమెరికాలోని ఓ ప్రైవేట్ విమానం అయితే కుప్పకూలినట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో పలువురు చనిపోయినలు గురువారం తెల్లవారుజామున అంటే ఈ రోజు ఉదయమే జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఆ షాన్ డియోగో పరిసర ప్రాంతాల్లో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉన్నది. సమాచారం అందుకున్నటువంటి అధికారులు వెంటనే స్పాట్కు చేరుకొని విమానం కూలిపోవడంతో కింద ఉన్నటువంటి ఎవరికి కూడా గాయాలు కాలేదన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ప్రమాదం జరిగినటువంటి వెంటనే స్పాట్కు చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా దాంట్లో మంటలు ఆర్పేటువంటి ప్రమాదం జరిగినటువంటి చోటుకు చేరుకుని మంటలు కూడా ఆర్పినట్టుగా తెలుస్తా ఉంది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్నటువంటి 8 మంది నుంచి 9 మంది కూడా ప్రయాణికులు ఉండొచ్చు అని చెప్పేసి ఒక పక్కన అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి ప్రయాణికుల సంఖ్యను కూడా ఖచ్చితంగా చెప్పలేమని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. విమానం కూలి జెట్ ఫ్యూయల్ కూడా బయటకు వచ్చింది. దీంతో వీధికి ఇరువైపులా ఉన్నటువంటి కార్లన్నీ కూడా మొత్తం పక్కన ఉన్నటువంటి రోడ్డు పక్కమటి కానీ కూలినటువంటి విమానం కూలినటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశంలో ఆ పక్కనే ఉన్నటువంటి సుమారుగా 50 నుంచి 80 సంబంధించినటువంటి కార్లన్నీ కూడా దగ్ధమైనట్టుగా వాళ్ళు అధికారులు అయితే వివరించడం జరిగింది. అయితే విమానానికి సంబంధించినటువంటి ఇతర వివరాలను కూడా ఎవరు అధికారులు అయితే విడుదల చేయలేదు. ఇది మిడ్ వెస్ట్ నుంచి వస్తున్నటువంటి విమానం అని మాత్రం వాళ్ళు తేల్చి చెప్పినట్టుగానైతే అర్థమవుతా ఉన్నది. 8 నుంచి 10 మంది ఈ ప్రమాదంలో చనిపోయిన కార్లన్నీ కూడా ధ్వంసమైపోయినాయి. సుమారుగా 10 ఇండ్ల వరకు కూడా ఆ ఇండ్లు కూడా ధ్వంసమైనట్టుగానైతే అధికారులు అయితే ధృవీకరిస్తా ఉన్నారు. సరే, ఈ వివరాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఇది అంతా కూడా అమెరికాలోని షాన్ డియోగో శివార్లో జనావాసాల మధ్య కూడా ఇలా తెల్లవారుజామునే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇది అంతా కూడా ఇది ఆ ప్రైవేట్ జెట్ కాబట్టి ఇది చిన్న విమానం. దాదాపుగా ఈ సంబంధించినటువంటి విమానంలో 8 నుంచి 10 మంది మాత్రమే దాంట్లో కూర్చునేందుకు వీలు ఉంటుంది, ప్రయాణించేందుకు కూడా వీలుండేట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలో పలువురు కూడా అంటే ఇప్పటికే 8 నుంచి 10 మంది చచ్చిపోయినట్టుగా తెలుస్తా ఉంది. మృత్యువాత పడినట్టు కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. విమాన శకలాలతో పాటు మరొక పక్కన ఇంధనం కూడా మొత్తం రోడ్డు పైన పారబోసినట్లుగా పడి ఒకటేసారి మంటలు అనడంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 నుంచి 15 ఇండ్లలో ఆ మంటలు కూడా చెలరేగినట్టుగా తెలుస్తోంది. మరో అంటే ఇప్పటికే 40 నుంచి 50 కార్లు కూడా ఈ సంబంధించినటువంటి ప్రమాదంలో కాలిపోయినట్టుగా అధికారులు అయితే కూడా అంచనా వేస్తా ఉన్నారు. జనావాసాలు ఉన్నటువంటి చోట విమాన ప్రమాదం చోటు చేసుకుంది అని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. విజువల్స్ లో చూస్తే తీవ్రంగా గాయపడినటువంటి ఒకరిని ఆసుపత్రిలో కూడా చేర్చినట్టుగా తెలుస్తా ఉన్నది. ఈ సంబంధించినటువంటి గాయపడినటువంటి వ్యక్తి ఆ ఇంట్లో జనావాసాలకు సంబంధించిన ప్రాంతంలో పడడంతో ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిగా అయితే తెలుస్తా ఉన్నది. మరో ఇద్దరు కూడా కొంత స్వల్పంగా కూడా గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. కూలినటువంటి ప్రైవేటు సెన్సార్ రకం విమానంలో మరి 10 మంది నుంచి 8 నుంచి 10 మంది వరకు కూడా ప్రయాణించేటువంటి వీలున్నట్టుగా తెలుస్తా ఉంది. ఘటన సమయంలో అందులో ఎందరున్నటువంటి విషయం ఇప్పటి వరకు అధికారులు ఎక్కడ కూడా అధికారికంగా ధృవీకరించలేదు, ఎంతమంది ఉంటారు అనేది. సో ఆ సంబంధించినటువంటి విషయంలో దాంట్లో మరి పూర్తిగా కాలినటువంటి చోట విమానం కూలినటువంటి చోట వాళ్ళైతే అధికారులు అయితే మాత్రం ఇంకా కూడా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అనేది అయితే ధృవీకరించలేదు. దానిపైన వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా న్యూయార్క్ నగరంలోని టెటోరో ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఈ విమానం కాన్సాస్ రాష్ట్రం విచిటాలోని కార్నల్ జేమ్స్ బబారా ఎయిర్పోర్ట్ లో కాసేపు ఆగిందట. దాని తర్వాత అనంతరం టేకాఫ్ తీసుకున్న విమానం శాన్ డియాగోలోని మాంట్ గోమెరీ గిబ్స్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వాల్సి ఉందని సమాచారం. మరో 3 మైళ్ళ ప్రయాణం ఉందనగా ప్రమాదంలో చిక్కుకుంది. ఇంకొక 3 కిలోమీటర్లు అయితే అక్కడికి వెళ్ళేదే, అక్కడ సేఫ్ గా కూడా ల్యాండ్ అయ్యేది. ఇంకొక 3 కిలోమీటర్లు అయితే ఎయిర్పోర్ట్ వస్తుందనగా ఆ ప్రమాదం చోటు చేసుకుందన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదంతా కూడా మాంట్ గోమెరీ గిబ్స్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ లో అది ల్యాండ్ కావాల్సింది. కానీ దురదృష్టవశాత్తు 3 కిలోమీటర్లు ఉన్నదనగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమాన పైలట్ నుంచి ఎటువంటి కూడా ప్రమాద సంకేతాలు
రాలేదని కూడా చెప్పిండ్రు. అక్కడికి సమీపంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద సైనికుల నివాస ప్రాంతం కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి సైనికుల నివాస ప్రాంతం అమెరికాలో ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు నివాస ప్రాంతాలు అతిపెద్దదైనటువంటి నివాస సైనికులు కూడా అక్కడే నివసిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కాగా అలస్కాలోని ఓ కంపెనీకి చెందినటువంటి విమానం మరి 1985లో తయారైంది. సుమారు 4 గంటల సమయంలో దట్టంగా మంచు కురుస్తుండగా విమానం కరెంటు తీగలను తాకడం వల్ల ప్రమాదానికి గురైందా అనే కోణంలో కూడా దర్యాప్తులు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మొత్తానికైతే మాత్రం దట్టంగా మంచు కురుస్తున్నందున కనపడలేదు. దాని పక్కన ఎందుకంటే ల్యాండ్ అయ్యేటువంటి సమయం దగ్గర వస్తుంది కాబట్టి కొంత విమానం కిందికి దిగడంతో అక్కడ ఉన్నటువంటి కరెంటు తీగలను తాకి ఈ సంబంధించినటువంటి విమానం పేలిందన్నట్టుగా కొన్ని అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇటీవల కాలంలో చూస్తూ ఉంటే అమెరికాలో విమాన ప్రమాదాలు కూడా ఇటీవల ఎక్కువ అవుతా ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చాలానే ఫ్లైట్ యాక్సిడెంట్లు కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. జనవరి నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 40కి పైగా విమాన ప్రమాదాలు కూడా జరిగినట్టుగా తెలుస్తా ఉంది. వీటిలో దాదాపుగా 160 మంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఒక వాషింగ్టన్లోనే జరిగిన ప్రమాదంలో దాదాపు 80 మంది దాకా చనిపోయారు. తర్వాత జరిగినవన్నీ చిన్న చిన్న ప్రమాదాలు అయినప్పటికీ 2-3 చనిపోయినటువంటి ఆ ప్రమాదం ఉన్నప్పటికీ కూడా ఈ ఏడాదిలోనే ఎక్కువగా ప్రమాదాలు జరిగినాయి. దాదాపుగా 40కి పైగా ఒకటే ఏడాదిలో ఈ ప్రమాదాలు జరిగినట్టుగా తెలుస్తా ఉన్నది. అలాగే ఎప్పుడు లేనిది అసలు ఇంతగా అమెరికాలో విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో ఎవరికి కూడా అంతుపట్టినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఇలా కూలినటువంటి శాండిగావ్లోని కూలినటువంటి ఇలా విమాన ప్రమాదం ఇది కూడా చిన్న విమానమే. ఇది కూడా కాలిఫోర్నియాలోని శాండియాగోలో కూడా ఇలా కూలినట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ ఇల్లు వాహనాల మీద ఫ్లైట్ పడిపోయింది. దీంట్లో కొంతమంది చనిపోయిన దాని తర్వాత ఇల్లు ధ్వంసం అయిపోయినాయి, కార్లు కూడా ధ్వంసం అయిపోయినటువంటి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనకు అయితే స్పష్టంగా కనపడతా ఉంది. సెసానా సెటేషన్ 2 అనేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కు సంబంధించినటువంటి మాంటేగో మరి నుంచి కాన్సాస్లోని విచిత అన్నటువంటి ప్రదేశానికి ఈ సంబంధించినటువంటి విమానం వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అలా జరిగినటువంటి ఉదయమే తెల్లవారు జరిగినటువంటి ఈ సంబంధించినటువంటి అమెరికాలో జరిగినటువంటి విమాన ప్రమాదంలో మరి ఇప్పటి వరకు అంచనా వేయనప్పటికీ ఒక పక్కన అధికారికంగా ఇంతమంది చనిపోయిళ్ళు అని చెప్పేసి ధృవీకరించినప్పటికీ ఆ విమానంలో ప్రయాణించేటువంటి 8 నుంచి 10 మంది ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 8 మంది ఉన్నారా 10 మంది ఉన్నారా దీంట్లో ఎంతమంది ఉన్నారు అన్నటువంటి ఆ పనిలో తేల్చేసేటువంటి పనిలో అధికారులు అయితే నిమగ్నం అయిపోయినారు. కార్లు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి, ఇల్లు కూడా ధ్వంసం అయిపోయినటువంటి సంఘటన అయితే కనబడతా ఉంది.